ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీఓ ఫణి రాజకుమారి తెలిపారు. మండల కేంద్రమైన సిద్ధోటం ఎంపీపీ సభా భవనంలో గురువారం పంచాయతీ కార్యదర్శులకు, సర్పంచులకు 2 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించి ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని శిక్షణ కార్యక్రమంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం సుజాత, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గురుప్రసాద్, ఏపీ నరసింహులు, పంచాయతీరాజ్ ఏఈ నాగరాజు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ రోజు రేపు 2 రోజులు ట్రైనింగ్ క్లాస్ ఉంటుంది. ఈ రోజు వచ్చేసి కార్యదర్శులు, సర్పంచులు, ఉప సర్పంచులు, మండల లెవెల్ ఆఫీసర్స్, మండల ఇంజనీరింగ్ అధికారి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, ఏపీఓ, ఏపీఎం వీళ్ళ నలుగురు కూడా ఉంటుంది. కాబట్టి భోజనాలు కూడా అరేంజ్ చేస్తున్నాము. మా ఈ సబ్జెక్ట్ మీకు పరిశుభ్రము మరియు పచ్చదనం కలిగిన గ్రామం, దాని గురించి ప్రతి ఒక్క పంచాయత్ సెక్రటరీ చెప్పాల్సిందే. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారు కూడా కొన్ని చెప్తారు. ఆ గ్రామాన్ని నీరును ఎక్కువ ఉపయోగించుకోవాలి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చెప్తారు, పిఆర్ ఏఈ చెప్తారు, రోడ్లు ఎట్లా పిలిచి ఉపయోగించుకోవాలి, ఏపీఓ కూడా చెప్తారు, ఏపీఎం చెప్తుంది. అందరూ దీంట్లో పాత్ర. కాబట్టి ప్రతి ఒక్కరు ఇళ్ళకు వెళ్లకుండా భోజనాలు అరేంజ్ చేసినాము. మేము ఖచ్చితంగా ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్స్ జనరేట్ చేసుకొని పోవాలి. పంచాయత్ సెక్రటరీకి తెలుసా ఎట్లా సర్టిఫికేట్ జనరేట్ చేయాల్సింది? పంచాయత్ సెక్రటరీకి, అధికారులందరికీ నా నమస్కారాలు. సో టీమ్ 5 గురించి మన సార్ వెంకటేష్ సార్ ఆల్రెడీ అటెండ్ అవ్వడం జరిగింది. ఫ్రంట్ ఎండ్ అయితే బ్యాక్ ఎండ్ చాలా వర్క్ ఉంటుందండి. సో బ్యాక్ ఎండ్లో ఏం చేయాలంటే మీ అందరికీ సర్టిఫికేట్ జనరేట్ చేయాలంటే మనకి 2 పోర్టల్స్ ఉన్నాయి. టీఎంపీ పోర్టల్ ఒకటి, ఇంకో ట్రైనింగ్ మేనేజ్మెంట్ పోర్టల్ అంటారు. సెకండ్ వచ్చేసి ప్రగతి పోర్టల్. సో ఈ ప్రగతి పోర్టల్, టీఎంపీ పోర్టల్ సైమల్టేనియస్గా 2 ఒకేసారి చేయాల్సి ఉంటుంది. సో దానికి ముందర మనకి ఏంటంటే లైవ్ మానిటరింగ్ ఉంటుంది. మన అమరావతి నుంచి లైవ్ మానిటరింగ్ అనేది ఎక్కడ అబ్జర్వ్ చేస్తారంటే టీఎంపీ యాప్లో, ప్రగతి యాప్లో మీకు గ్రామాల్లో ఏంటంటే పారిశుద్ధ్యం మీద చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ దానికి రిలేటెడే పారిశుద్ధ్యం ఉంటుంది. మనము డ్రింకింగ్ వాటర్ను వేస్ట్ చేయకుండా సరైన టైంలో మనం పవర్ సప్లై ఎంతసేపు ఉంటే అంతసేపు మోటార్ రన్నింగ్లోనే ఉంటాయి. ఇప్పుడు మామూలుగా మార్నింగ్ 3 అవర్స్, ఈవినింగ్ 3 అవర్స్ ఈ విధంగా మెయింటైన్ చేస్తే కన్నా మనకు గ్రౌండ్ వాటర్ సేవ్ అవుతుంది. దానితో శానిటేషన్ ప్రాబ్లం కూడా మనకు రైజ్ కాదు. ఎందుకు శానిటేషన్ అంటే ఇప్పుడు మనం 24 అవర్స్ రన్నింగ్లోనే ఉందనుకో, సింగిల్ ఫేజ్ మోటార్లు అయితే తిప్పేసింటారు. వీధిలో కుళాయిలు ఉంటాయి, ఆ కుళాయిలు ట్యాప్స్ ఉండవు. వీధి కుళాయిలకు ట్యాప్స్ తీస్తారు. అది కూడా ఎందుకు తీస్తారంటే స్పీడ్గా రావాలని ట్యాప్ తీసి పక్కన పెట్టేస్తారు. సరే పెట్టినారు, అయిపోయిన తర్వాత దాన్ని క్లోజ్ చేయాలి, అది కూడా చేయరు, అట్లే వదిలేస్తారు. వీధిలో పొదనే ఉంటాయి నీళ్ళు. దానివల్ల ఏమవుతుంది? పవర్ వేస్ట్, గ్రౌండ్ వాటర్ వేస్ట్. దానివల్ల మనకు శానిటేషన్ ప్రాబ్లం వస్తుంది. మొత్తం వీధిలో వాటర్ అంతా స్టాగ్నేట్ అవుతాయి. స్టాగ్నేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది? దోమలు అన్నీ వచ్చి మళ్ళీ ఇవేం చేస్తాయి? ఏమనంటే ఊర్లో వాటర్ ఉంది, దోమలు ఉన్నాయి, జ్వరాలు వస్తున్నాయి. అది కాదు, మ్యాక్సిమం అంటే ప్రజలకు అవేర్నెస్ కల్పించాలా. మీరు ఈ విధంగా చేయకూడదు. మన కన్వీనియంట్ కోసము వాటర్ను వేస్ట్ చేసేసి దానివల్ల వచ్చే రోగాలు తెచ్చుకొని ఒకరి ద్వారా అందరికి మొత్తం కొందరికి వచ్చేసినాయంటే ఇంకా మొత్తం ఊరంతా వచ్చేస్తాయి. ఆ దోమలు ఏవో వచ్చేస్తాయి, డెంగ్యూ ఇలా ఈ విధంగా మలేరియా ఇట్లాంటి ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ఈడ కొంత జాగ్రత్త తీసుకుంటే అక్కడెక్కడ పోయి 50,000, 60,000, లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుని వస్తారు ట్రీట్మెంట్ తీసుకునేదానికి. మళ్ళీ ఏమంటే అక్కడికి పోతారు, పోయి సార్ మా ఊళ్ళో నీళ్ళు ఉన్నాయి, దానివల్ల నేను రోగాలు వస్తున్నాయి. కానీ ఫస్ట్ కట్టడి చేయాల్సింది ఎవరు? ప్రజలు. వాళ్ళను మనం అవేర్నెస్ చేయాలి. మన బాధ్యత అదే. మనం పోయి రోజు చెప్పలేము. అంటే వాళ్ళకి ఆ విధంగా అవేర్నెస్ తీసుకొచ్చి, ఇప్పుడు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉంటాడు, టెక్నికల్గా ఏమి ఎక్కడ ఏమి ఇప్పుడు వాటర్ స్టాగ్నేట్ అవుతుంది. మనం ఏంటంటే మెయిన్ హ్యాండ్ పంప్స్ దగ్గర, హ్యాండ్ పంప్ చూడండి, ప్లాట్ అక్కడే పడుతుంటారు. ఎక్కడ ఈ విధంగా వాటర్ స్టాగ్నేట్ కాకుండా డ్రింకింగ్ వాటర్ పర్పస్ అయినా కానీ దేనికైనా కానీ క్లోరినేషన్ ప్రాసెస్ ముఖ్యం. అవి చేయమని చెప్తున్నారు. ఇప్పుడు మేము సర్పంచులకు, పంచాయత్ సెక్రటరీలకు అందరికీ చెప్తున్నాము. ఏం చెప్తున్నామంటే మీ ఊళ్ళో ట్యాంకులు ఉన్నాయి, వాడుతున్నారు. వాడిన ట్యాంకులకు ఏం చేయాలా? క్లోరినేషన్ ప్రతి ఫిల్లింగ్కు చేయాలా. మనం క్లోరినేషన్ అంటే క్లీనింగ్ అనుకుంటున్నారు. క్లీనింగ్ వేరే, క్లోరినేషన్ వేరే. క్లీనింగ్ అంటే ఎవ్రీ 15 days చేసేదాన్ని క్లీనింగ్ అంటారు. క్లోరినేషన్ అంటే ఎవరీ ఫిల్లింగ్, ట్యాంకు నిండినప్పుడల్లా మనం చేయాలా. ఎంత చేయాలా? ఓ 10,000 లీటర్లు తీసుకున్నాం అనుకోండి, మామూలుగా 5 గ్రాముల నుంచి